ఒకటి తప్పు జరిగింది, దాన్ని తప్పు అనడానికి కనీసం కొందరు ముందుకొచ్చారు, పోరాడుతున్నారు. ఇలాంటి వేలు లక్షలు జరుగుతున్నాయి, అప్పుడు కళ్ళు మూసుకున్నారా, చెవుల్లో దూది పెట్టుకున్నారా, ఈ తప్పే దొరికిందా అని వాదించడం ఓ రకంగా పరోక్షంగా ఈ తప్పును సమర్థించడమే. డియర్ తమ్మారెడ్డి భరద్వాజ, చాలాసార్లు మీరు సరైన పద్ధతిలో ఆలోచిస్తారనే నమ్మకం చాలామందిలో ఉంది. కానీ తమ్మారెడ్డి కూడా తప్పులో కాలేశాడు. ఎవడెవడో తప్పు చేస్తున్నాడు కాబట్టి చలపతి బాబాయ్ చేసిన దానికి ఎక్స్క్యూజ్ ఉండదు మాస్టారు. ఎప్పుడో ఏదో నేరం దగ్గర డిబేట్ స్టార్ట్ కావాలి కదా, ఆ పాయింట్ చలపతి దగ్గర స్టార్ట్ అయింది. నిజమే, మీరు చెప్పిన కోణంలోనే ఆలోచిస్తే జబర్దస్త్ షో ప్రసారం చేసే రామోజీపై ఓ 1,00,000 కేసులు పడాలి. దాని నిర్మాత ద గ్రేటెస్ట్ మల్లెమాలను ఆ కేసుల్లో నిందితుడిగా చేర్చాలి. కానీ ఒక బాలయ్యనో ఒక రామోజీరావునో ఏమీ చేయలేనంత మాత్రాన, ఖండించలేనంత మాత్రాన ఇక దేనికి స్పందించకుండా సజీవ శవంలా ఈ సమాజం ఉండిపోవాలా? ఆగ్రహం పెళ్ళుబికిన వేళేనైనా దాన్ని వ్యతిరేకించొద్దా? ఇంతకన్నా దిక్కుమాలిన వ్యాఖ్యలు చేసిన చిల్లర ఆలియో మరో భారీ బాలయ్యో తప్పు చేయలేదని ఎవరు అనడం లేదు కదా. ఆ వ్యాఖ్యలప్పుడు ఖండించిన వాళ్ళు లేరా? కేసులు పెడితేనే నిరసన వ్యక్తం చేసినట్ట? ఒక స్టేట్మెంట్ వంటి కోట్ల విజయభాస్కర్ రెడ్డి హుందాగా బతికిన మల్లెమాల పరువు ప్రతిష్టలను, పేరు ప్రతిష్టలను శ్యాంప్రసాద్ రెడ్డి పాతాళంలోకి తొక్కేస్తున్నాడు. అలాగని రామోజీరావు, శ్యాంప్రసాద్ రెడ్డి టేస్టుకు ప్రేక్షకులు ఏమి నీరాజనలు పట్టడం లేదు. విమర్శ వినిపిస్తూనే ఉంది. వాటి ఆక్షేపణకు టైం వస్తుంది. వాళ్ళ చిల్లరతనం కూడా పరీక్షకు ఎప్పుడో నిలుస్తుంది. నిజానికి ఈ టీవీ షోలు చూసేది ఎవరో మహిళ అనుకుంటాను. అంతెందుకు, ఆ ప్రోగ్రాం జడ్జీలు నాగబాబును, రోజాను మెచ్చుకుంటున్నదా ఈ సమాజం? వాళ్ళని చూసి ఒక చిరంజీవి, ఒక జగన్ గర్వపడుతుండవచ్చు గాక, కానీ సభ్య సమాజం ఏవగించుకుంటూనే ఉన్నది. తాను పెద్ద నిర్మాత కాబట్టి, చాలామంది వ్యతిరేకించడం లేదు కాబట్టి జబర్దస్త్ పటాస్కు పవిత్రత ఉందని ఏమీ కాదు. కేసులు పెడితేనే వ్యతిరేకించినట్టు కాదు. ఒక దిగ్గజారుడి వ్యాఖ్యపై అప్పటికప్పుడు ప్రజల్లో కలిగించే ఉద్వేగం, వ్యతిరేకత, కోపం, అసహ్యం, ఏవగింపును బట్టి జనంలో కదలిక కూడా కనిపిస్తుంది. నిజమే, తెలుగు సినిమా పాటలు, డబల్ మీనింగ్ మాటలు, చిల్లర చేష్టలు, కథాంశాలు వెంటబడి వేధించడమే హీరోయిజంగా చిత్రించే పూరీలు, వెకిలి మారుతీలు గట్రా ఉన్నారు. అంతెందుకు, పెద్ద పెద్ద హీరోలకే చిల్లర బుద్ధులు. అయితే పోరాటం ఒక స్పెసిఫిక్ ఇష్యూ పైనే ఫోకస్ కావాలి, ఒక తీర్పు వెలువడాలి, అది అందరికీ గుణపాఠం కావాలి. అంతే తప్ప తమ్మారెడ్డి భరద్వాజలు కూడా హేమాంటిలాగే ఆలోచిస్తే ఒక తెలుగు ఇండస్ట్రీ గతి ఏమైపోవాలి అంటున్నారు ఇండస్ట్రీ వర్గం వాళ్ళు.